రండి బాబు రండి, రండమ్మా రండి. అద్భుతమైన ఈ ఆఫర్ ఇంకెక్కడా ఇంకెప్పుడు కూడా దొరకదు. రండి, వచ్చి చికెన్ పట్టుకుపోండి. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, మా వద్ద చికెన్ ఫ్రీ. మీ దగ్గర రూపాయి లేకున్నా మీకు కావాల్సిన చికెన్ పట్టుకుపోండి. ఏంది నమ్ముతలే రానుల్లా? ఊకో పిల్ల, కిలో 200 దాటున్నది బయట. ఎంత ఆఫర్ పెట్టినా 10 రూపాయలు తక్కువ చేస్తారు, 20 రూపాయలు తక్కువ చేస్తారు, కానీ మొత్తం ఫ్రీ ఎందుకు ఇస్తారేనా మీ డౌట్ అనుమానం? అరే నిజమేనుల్లా? ఇగో ఈ లైన్ అంతా కూడా ఫ్రీ చికెన్ కోసం కట్టింది. రూపాయి లేకున్నా లెగ్ పీసులు, చెస్ట్ పీసులు, కార్యాలు, గుండకాయలు ఇట్లా మంచి ఫ్రెష్ చికెన్ ఫ్రీగానే ఇస్తున్నారు ఇక్కడ. అట్లాని షెటాకో 1/2 కిలో కాదు, మంచిగా షాన్నే ఇస్తున్నారు. అందుకే అక్కలు అన్నలంతా వచ్చి పెద్ద లైన్ కట్టిర్రు. మరి వారానికి ఓసారన్నా కంచంలా కౌసు ఉండాల్సిందేనాయ మనోళ్లకు. ముక్క లేనిదే ముద్ద దిగది చాలా మందికి. అందుకే ధర ఎంత పెరిగినా కొనుడైతే మరవరు. అసోంటి కోడి చికెన్ కొనకుండా ఫ్రీగా వస్తుందంటే ఇడిచిపెడతారా అనుల్లా? ఎంత షేప్ అయినా చూస్తాం గాని ఈ ఆఫర్నైతే అయితే అస్సలకి ఇడిచిపెట్టామని ఇట్లా లైన్ కట్టి మరీ చికెన్ ముట కట్టుకపోయినరు. మరి ఇట్లా చికెన్ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు దుకాణం వాళ్ళు అని అంటే, వాళ్ళు ఫ్రీగా ఇస్తలేరు. ఇగో ఈ మేడం ఫ్రీగా ఇప్పిస్తున్నది. ఈమె పేరు పూజా జాదవ్, ఇలా పెనిమిటి పేరు ధనుంజయ్, వీళ్ళది పూణే. అక్కడ కొన్ని రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయట. అందుకే జనాన్ని ఇప్పటి సందే దగ్గర ఉంచుకోవాలని చెప్పి అక్కడ గటారి పండుగ జరిగితే ఇట్లా 5,000 కిలోల చికెన్ ఫ్రీగా వంచిర్రట. ఇక ఇవాళ ఈ వాడంతా చికెన్ గుమగుమలే అనుకుంటా కదా నోళ్ళ.